2600 సంవత్సరాల క్రిందటే దేశంలో జరుగుతున్న హింసను వ్యతిరేకిస్తూ అన్యాయాలను, అక్రమాలను బట్టబయలు చేస్తూ ప్రశ్నించడం నేర్పిన గౌతమ బుద్ధుడు లాంటి వ్యక్తులు నేడు మనకు అవసరమని, ప్రశ్నను బతికించుకోవడం అంటే బుద్ధుడు లాంటి సంస్కర్తలు భావజాలాన్ని బ్రతికించుకోవడమేనని పలువురు వక్తలు అన్నారు. వేమన విజ్ఞాన కేంద్రం యశోదానగర్లో జరిగిన బుద్ధుని ప్రవచనం పుస్తక ఆవిష్కరణ సభలో పలువురు ప్రసంగించారు. బొత్స తారకం రచించిన బుద్ధుని ప్రవచనం అనే 11వ ముద్రణను ఈ సందర్భంగా ప్రముఖులు ఆవిష్కరించారు. సభకు రిపబ్లికన్ పార్టీ అధినేత పూతలపట్టు అంజయ్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా విశ్రాంత న్యాయమూర్తి గుర్రప్ప, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రాఘవ, సిఐటియు నేత కందారపు మురళి, మల్లేశ్వరరావు, కవి రచయిత గొడుగు చింత గోస్వామి, వేమన విజ్ఞాన కేంద్ర ప్రధాన కార్యదర్శి మల్లారపు నాగార్జున తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వక్తలు బొత్స తారకం సేవలను కొనియాడారు. ఆయన రచించిన బుద్ధుని ప్రవచనం పుస్తకం, దాని ప్రాధాన్యతను ఈ సందర్భంగా వక్తలు ప్రస్తావించారు. దేశంలో ఏకపక్ష విధానాలు, అప్రజాస్వామిక ధోరణులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రాచీన బౌద్ధం ఈ దేశానికి ఎప్పుడూ మార్గనిర్దేశకమని చేసిందని, ఆ మార్గాన్ని కొనసాగించడమే నేడు ప్రజలు ముందున్న ప్రధాన కర్తవ్యమని తెలిపారు. భారతీయ తత్వశాస్త్రంలో బౌద్ధునికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందని, దేవుడు, దెయ్యం, స్వర్గం, నరకం, పునర్జన్మ లాంటి మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా 1000 సంవత్సరాల క్రిందటే గౌతమ బుద్ధుడు దిశానిర్దేశం చేశారని, ఈ దేశంలో బౌద్ధం ప్రతిష్టాత్మకమైన పాత్రను 1000 సంవత్సరాల పాటు నిర్వహించిందని, అలాంటి బౌద్ధం కనుమరుగైందని ప్రస్తావించారు.